శుభమస్తు అండి. మనం 2026 జూలై నెలలోకి అడుగుపెట్టేశాం. జూలై నెలలో రాసుల్లో 3వ రాశి అయిన మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది, గ్రహాల అనుగ్రహం వారిపై ఎలా ఉందో, ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు రాశికి అధిపతి అయిన బుధ భగవానుడు గ్రహాలంటలోకి బుధుడు యువరాజుగా ఉంటారు. అందుకే మిథున రాశి వారు ఎప్పుడూ ఒక యవ్వన ఉత్సాహంలో కొత్త విషయం నేర్చుకోవాలనే తపనతో ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఒకే చోట స్థిరంగా కూర్చోలేరు. బుర్ర ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో చకచకా పరిగెడుతూ ఉంటుంది. మిథున రాశి వారు కమ్యూనికేషన్ స్కిల్స్లో గొప్పగా ఎంత చెప్పినా తక్కువే. వీరి మాటలకు గారడీ చేయగలరు. ఎవరైనా సరే వీళ్ళు మాటలకు పడిపోతారు. పరిస్థితులను బట్టి ఎలా మాట్లాడాలో వీరికి వెనతో పెట్టిన విద్య. 10 మంది ఉన్న గ్రూపులో మిథున రాశి వారు ఉంటే అక్కడ అసలు బోర్ అనేదే ఉండదు. ప్రతి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతోనే మాట్లాడతారు. వీరికి ఏదైనా ఇట్టే అర్థం చేసుకునే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. 2 రకాల ఆలోచనలు ఒకేసారి చేయగలరు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. కొన్నిసార్లు గందరగోళానికి కూడా గురవుతారు. ఎందుకంటే వీరి ఆలోచన వేగం అలా ఉంటుంది. ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే తమ తెలివితేటలతో లాజికల్గా, ఈజీగా, టాక్టిఫుల్గా, సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పగలరు. ఒక రొటీన్ పని చేస్తే వీరికి త్వరగా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎప్పుడూ తమ జీవితంలో ఏదో థ్రిల్, కొత్తదనం కోసం వెతుక్కుంటారు. ఈ క్రియేటివిటీ ఫీల్డ్లో, వ్యాపార రంగంలో, మార్కెటింగ్ రంగంలోనూ, మీడియా రంగంలోనూ వీరు అద్భుత ఫలితాలు సృష్టిస్తారు. ఇలాంటి డైనమిక్ మరియు ఇంటెలిజెంట్ రాశి అయిన మిథున రాశి వారికి ఈ జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మరి ఇంత అద్భుతమైన లక్షణాలున్న మిథున రాశి వారికి గ్రహాల అనుకూలత ఎలా ఉందంటే దాదాపుగా మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. గ్రహ పరిస్థితులను బట్టి చూస్తే ఈ నెల సూర్య భగవానుడు 1 మరియు 2వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. సాధారణంగా సూర్యుడు ఈ 2 స్థానాల్లో గోచారం అంత అనుకూలమైనది కాదు. కానీ నెల మొదటి భాగంలో వాయుతత్వ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల కొన్ని పనుల్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ గట్టిగానే ఉంది. కుజగ్రహం విషయానికి వస్తే ఈ నెల మొత్తం మీకు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల మంగళుడు మీకు కొంచెం టెన్షన్ పెట్టే విషయం. ఎందుకంటే కుజుడు వల్ల ఇక్కడ పెద్దగా లాభాలు ఆశించలేము. ఇక మీ రాశ్యాధిపతి అయిన బుధుడు జూలై 7వ తేదీ వరకు మీ 2వ ఇంట ధనస్థానంలో ఉంటాడు. ఇది మీకు డబ్బు పరంగా, వాక్కు పరంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత 7వ తేదీ నుండి బుధుడు మీ స్వరాశిలోకి మొదటి స్థానంలోకి రావటం వల్ల, అంటే ఫస్ట్ హౌస్లో బుధుడు రావటం వల్ల అంత మంచిది కాకపోయినా తన సొంత ఇంట్లోకే వస్తున్నాడు కాబట్టి చెడు అయితే చేయడు. మీకు ఎంతో కొంత మొలు చేసేలాగా బ్యాలెన్స్ చేస్తాడు. ఓవరాల్గా బుధుడి వల్ల మీ యావరేజ్ కంటే మంచి ఫలితాలే వస్తాయి. దేవగురువైన బృహస్పతి మీ 2వ ఇంట్లో ఉండటం వల్ల మీకు అన్ని విధాలా మేలు చేయాలని చూస్తాడు. జూలై 15 తర్వాత గురుడు అస్తంగత్వం చెందుతాడు కాబట్టి జూలై 15 లోపు మీకున్న బృహస్పతి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం రిజల్ట్స్ స్లో అవుతాయి. శుక్రుడు జూలై 4వ తేదీ వరకు 2వ స్థానంలో ఉండి మీకు ఆనందాన్ని ఇస్తే ఆ తర్వాత 3వ స్థానంలోకి వెళతాడు. కొంచెం వీక్ పొజిషన్ అప్పుడు చెప్పాలి. శనిదేవుడు 10వ స్థానంలో బుధ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టినా మీ కష్టానికి తగ్గ ఫలితాలను అయితే ఇస్తాడు. జూలై 27 తర్వాత శని వక్రీకరిస్తాడు కాబట్టి పనుల్లో కొంచెం అడ్డంకులు ఏర్పడతాయి. రాహువు 9వ ఇంట ఉండటం వల్ల, కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ ఇద్దరూ మీకు మంచి ధైర్యాన్ని, సక్సెస్ని ఇస్తారు. కెరీరు, ఉద్యోగం, వ్యాపార విషయాల గురించి మాట్లాడుకుంటే మిశ్రమ ఫలితాలు ఉండటమే కాక ఖచ్చితమైన ఫలితాలు కూడా తగ్గుతాయి. అంటే కర్మస్థానమైన 10వ స్థానం అధిపతి అయిన గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో అనుకూలత వస్తుంది. గురుడు శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, శని మీ 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అర్థం ఏంటి, మీ పనుల్లో చాలా యాక్టివ్గాను, మామూలు కంటే కూడా కొంచెం కష్టంగా ముందుకెళ్తుంది. మీ ధైర్య సాహసాలతోనూ పట్టుదలతోనూ మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇక జూలై 15వ తేదీ వరకు మీ కెరీర్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. మీరు మీ ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ మరింత ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా కొన్ని ఇక్కట్లు ఎదురైనా కూడా మీ పనులు మాత్రం ఇక్కడ ఆగకుండా నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ నెల మామూలుగానే గడిచిపోతుంది. కానీ కొత్త ప్రయోగాలు, పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. అలాగే కోపాలకి, తాపాలకి అసలు వెళ్ళబాకండి.
మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ పోండి, రిజల్ట్ అవే వస్తాయి. ఓవరాల్గా మీకు సభా గౌరవం దక్కుతుంది, ఆదాయ వృద్ధి కలుగుతుంది, సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది, మీ సామాన్య సాహస లాభాలు పొందుతారు, సమాజంలో సాహితీ లాభాలు కూడా పొందుతారు, మీ అవసరాలకు సరిపడా డబ్బులు అందుతాయి. లాభస్థానాధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన డబ్బులు చేతికి అనడంలో కొంచెం ఆలస్యం అయితే మాత్రం జరుగుతుంది. మీకు ఎంత కష్టపడినా డబ్బులు ఎక్కడో ఒక చోట ఆగిపోవటం, త్వరగా రావాల్సిన పేమెంట్స్ లేట్ అవ్వటము, ఎవరికైనా విదేశాల్లో ఉండి పనిచేస్తుంటే బిజినెస్లో రావాల్సిన ప్రాఫిట్స్ డివిడెండ్స్ వెంటనే రాకపోవడం జరుగుతుంది. అంటే శని దృష్టి కూడా కుజుడిపై ఉండటం వల్ల మీకు మీ కష్టార్జితం దక్కుతుంది, కానీ కొద్దిగా టెన్షన్ పడతారు. అయితే జూలై 15 వరకు గురుడు బుధుడు మరుడు శుక్రుడు ధనస్థానంలో ఉండి మీకు మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే చేస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దానిపై మీకు క్లారిటీ వస్తుంది. గురుడు దయ వల్ల మీ పాత సేవింగ్స్ ఈ టైంలో బాగా ఉపయోగపడతాయి. జూలై 15 తర్వాత గురుడు అస్తమించడం కాబట్టి అనుకోని ఖర్చులు కొన్ని వచ్చి పడే అవకాశం ఉన్నది. కాబట్టి డబ్బును చాలా సూక్ష్మంగా వాడుకోవాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నెలలో మీకు రత్నాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, రత్నభూషణ ప్రాప్తి కలుగుతుంది. మీకు మీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆచితూచి అడుగులు వేసి బ్యాంక్ బ్యాలెన్స్ సేఫ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు జూలై నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ రాశ్యాధిపతి బుధుడు జూలై 7 వరకు 2వ ఇంట్లో ఉండి మన చేసిన తర్వాత 1వ ఇంట్లో ఉంటాడు. అయితే దీనికి స్వరాశి కాబట్టి మీ ఆరోగ్యం ఒక రక్షణ కవచంలా నిలబడతాడు. ఇకపోతే మీ వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలటం, వాహనాలు నడిపేటప్పుడు గాయాలు అవ్వటం లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. కానీ కుజుడు తన సొంత ఇంటిని చూస్తూ పెద్దగా ప్రాణాపాయాలు లాంటివి అయితే ఏమీ రావు. సూర్యుడి స్థితి కూడా యావరేజ్గానే ఉంది కాబట్టి అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోబాకండి, ట్రిప్ వేస్ట్ అవుతుంది. ముఖ్యంగా నరదృష్టి వలన మీకు నెలలో అకారణమైన మానసిక ఆందోళనలు, ఎదుటివాడి దృష్టి తగిలే అవకాశం ఉన్నది. అంటే అనవసరమైన వైరాలు, వాళ్ళ అసూయతో పెట్టేటువంటి క్లాషెస్ మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ చుట్టుపక్కల ఉండే వారితో అనవసరమైన గొడవలకు దిగకండి, ఇది మీ బీపీని పెంచేస్తుంది. డ్రైవింగ్లో స్పీడ్ తగ్గించి వెళితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ లవర్స్కి జూలై 4వ తేదీ వరకు పండుగే పండగ. ఎందుకంటే మీ పంచమ స్థానాధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. మీ ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించడానికి చాలా మంచి టైం ఇది. జూలై 4 తర్వాత సీన్ మారుతుంది. శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అక్కడ కేతువు కలుస్తాడు. దీనిపై కుజ దృష్టి కూడా పడుతుంది కాబట్టి ఆ తర్వాత లైఫ్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నలుగురి కళ్ళు మీ మీదే ఉంటాయి. చిన్న తప్పు చేసినా చటక్కన పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. మీ ప్రేమను కాపాడుకోండి. ఇక వివాహమైన వారికి విషయానికి వస్తే మీ సప్తమ స్థానాధిపతి అయిన గురువు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి బేసికల్గా అంతా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీ భార్య మూలకంగా మీకు కించిత్ కలహాలు వచ్చే అవకాశం ఉంది. జూలై 16 వరకు సూర్యుడు కుజుడు మరియు శని అందదృష్టిలో మీ 7వ ఇంటిపై కడత్ర స్థానంపై పడుతున్నాయి కాబట్టి కొంచెం నెగిటివ్ పాయింట్స్, దీనివల్ల ఈగో క్లాషెస్, చిన్న చిన్న గొడవలు వస్తాయి. జూలై 15 తర్వాత కుజుడు కూడా అస్తమిస్తున్నాడు కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో బాధనకి దిగబాకండి. ఓపికతో సైలెంట్గా సర్దుకుపోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. గురువు ఆశీస్సులు ఎలాగో ఉన్నాయి కాబట్టి మీరు సర్దుకుపోతే ఫ్యామిలీ లైఫ్ సాఫీగా సాగుతుంది. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో చూస్తే ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో ఉన్న బుధ గురు శుక్రగ్రహాల కలయిక వల్ల చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే దయచేసి జూలై 15 లోపు తీసేసుకోండి. ఎందుకంటే 15 తర్వాత గురుడు అస్తమించడం, 16 తర్వాత సూర్యుడు 2వ ఇంట్లోకి రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్పని ఈగో క్లాషెస్ వస్తాయి. పాత గొడవలు మళ్ళీ తెరపైకి వచ్చి మిమ్మల్ని ఇరిటేట్ కూడా చేయవచ్చు. కానీ కంగారు పడకండి, పరిస్థితులన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. జూలై నెలలో కొంచెం ప్రశాంతత కోసం చిన్న చిన్న పరిహారాలు చెప్తాను, వీలైతే చేయండి. నెల మొత్తం కూడా బెల్లము లేదా బెల్లంతో చేసిన స్వీట్స్ తినటం మానేయండి. రోజు ఉదయం సూర్యభగవానుడికి అర్ఘ్యం నీళ్లు సమర్పించండి. అవకాశం ఉన్నప్పుడు
చిన్న ఆడపిల్లలకు కన్నెపిల్లలకు ఏదైనా బహుమతి ఇచ్చి భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోండి. ఇది మిథున రాశి వారికి జూలై 2020 మాస ఫలితాలు. ఎప్పుడూ పాజిటివ్గా అందరితో కలగలుపుగా ఉండి సమయస్ఫూర్తితో నడుచుకునేకు ఈ రాశి వారికి ఈజీగా అన్ని అడ్డంకులు దాటేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా హ్యాపీగా గడిపేస్తారు. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.